నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ఈ మధ్య కాలంలో ప్రియుడి కోసం, ప్రియురాలి కోసం తన కట్టుకున్న వాళ్ళనే చంపడం జరుగుతూ ఉంది. ఇప్పుడు అదే సంఘటన మళ్ళీ జరిగింది. కాబోయే భర్తని, కాబోయే భార్య తన ప్రియుడితో కలిసి చంపేయడం జరిగింది. ఇదెక్కడో కాదు, పూణేకి చెందిన కేతన్ విశాల్ అగర్వాల్‌ని తన భార్య, కాబోయే భార్య పగడ్బందీగా ప్లాన్ చేసి చంపేయడం జరిగింది. అయితే వీళ్ళు ఒకసారి ఆ ఎంగేజ్‌మెంట్ అయిన తర్వాత గూడా లోహఘాట్, పూణేకి చెందిన ఆ లోహఘాట్ కోట ఏదైతే ఉందో అక్కడికి వెళ్లారు. అంతా ఎంజాయ్ చేశారు, ట్రెక్కింగ్ చేశారు, బావుందని జెప్పేసి మళ్ళీ తన బర్త్‌డేకి అక్కడికి వెళ్ళడం జరిగింది. సో, అక్కడ మళ్ళీ ప్లాన్ చేయడం జరిగింది. ఎవరైతే తన ప్రియుడున్నాడో చేతన్ చౌదరి అని చెప్పేసి తన ప్రియుడితో కలిసి ఇతన్నైతే తోసేసి చంపేయడం జరిగింది. దాదాపు 460 అడుగుల లోతులో పడేయడం జరిగింది. ఇక సీన్ కట్ చేస్తే తను గాలికి స్కిడ్ అయిపోయి పడిపోయాడని చెప్పేసి తన తల్లిదండ్రులకు కాల్ చేసి చెప్పింది. మళ్ళీ ఇక్కడ ఎవరైతే చనిపోయాడో సో, అతని తల్లిదండ్రులకు గూడా ఎవరు కాల్ చేశారు అంటే గనక ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులే కాల్ చేయడం జరిగింది. ఆయన వీళ్ళ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకు గూడా ముందే తెలుసంట తన లవ్ స్టోరీ గూడా. తన పాస్ట్ గూడా ముందే తెలుసంట. కానీ వీళ్ళకు చాలా డబ్బులున్నాయని చెప్పేసి, ఇతను ఒక బిజినెస్ మ్యాన్ అని చెప్పేసి, ఇతను రియల్ ఎస్టేట్‌లో మంచి బిజినెస్ మ్యాన్, చాలా మంచి రిచ్ పర్సన్ అని చెప్పేసి తనతో మ్యారేజ్ చేద్దాం అనుకున్నారు. తనకి ఇష్టం లేకపోయినా గానీ ఒప్పించి మరీ పెళ్లి చేద్దాం అనుకున్నారు. ఎట్టకేలకైతే ఎంగేజ్‌మెంట్ చేశారు. కానీ మంచి పగడ్బందీగా ప్లాన్ చేసేసి అక్కడ కోటకి తీసుకెళ్ళి ఇంకా తోసేసి చంపేయడం జరిగింది. మరి తీరా చూస్తే ఎలా తెలిసింది అనంటే గనక, తన ఈవెన్ ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా నా బర్త్‌డే రోజే మా హస్బెండ్ చనిపోయాడని చెప్పేసి గూడా స్టోరీ గూడా పెట్టింది. అంటే ఆ స్టోరీలో గూడా నేను చాలా బాధపడుతున్నట్లు అట్లా ఒక చిన్న స్టోరీ గూడా పెట్టింది. ఇక తీరా చూస్తే తన డెడ్ బాడీ దగ్గర వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ బంధుమిత్రులు అందరూ ఏడుస్తున్నారు గానీ, ఈమె మాత్రం ఏడవట్లేదు. ఎందుకు ఏడుస్తలేదు? తను అంత పెద్దగా డల్లుగా గూడా కనిపిస్తలేదని జెప్పేసి, సో, కేతన్ వాళ్ళ తండ్రి కనిపెట్టాడు. ఇంకా కనిపెట్టిన తర్వాత తన మీద గూడా ఎంక్వైరీ చేయాలని జెప్పేసి, అదే విధంగా పోలీసులు గూడా తన మీద గూడా ఒకసారి ఎంక్వైరీ చేయాలని జెప్పేసి, తన మీద ఎంక్వైరీ జేస్తే గనక, తన కాల్ లిస్ట్ తీస్తే గనక, సో, తన ప్రియుడితో మొత్తం వ్యవహారం అంతా బయటపడింది. సో, వాళ్ళు చేసుకున్న ప్లానింగ్, వాళ్ళ కాల్ లిస్టు, వాళ్ళు ఎప్పుడెప్పుడు మాట్లాడారు, ఏమేమి మాట్లాడారు, సో, ప్రతి ఒక్కటి బయటపడింది. ఇక తీరా చూస్తే ఈ చేతన్ చౌదరి, తన ప్రియుడు చేతన్ చౌదరి, అదేవిధంగా షియా ఘోషాల్, ఈ ఈ వీళ్ళిద్దరు కలిసి ఎట్టకేలకి కేతన్‌నయితే చంపేయడం జరిగింది. సో, ఈ రోజుల్లో మనం ఇట్లాంటివి చాలా చూస్తూ ఉన్నాం. గతంలో గూడా మనం ఈవెన్ మన 2 తెలుగు రాష్ట్రాల్లో గూడా చూసాము. ఒకసారి వాళ్ళ జ పిల్లల్ని గూడా చంపేయడం జరిగింది ప్రియుడి కోసం కేవలం. అంటే దాదాపు ముగ్గురు పిల్లల్ని కన్నది. ముగ్గురు పిల్లలకి పెరుగన్నంలో విషం కలిపి గూడా చంపేయడం జరిగింది. సో, ఇట్లాంటి కేసెస్ గూడా మనం చూసాము. అండ్ డ్రమ్ములో ఏసి వాళ్ళ భర్తని చంపేయడం. ఇవన్నీ కేవలం ప్రియుడి కోసం, ప్రియురాలి కోసం మాత్రమే. సో, ఇలాంటివి సంఘటనలు మనం చాలా చూసాము, చాలా చూస్తున్నాము. సో, ఇదే క్రమంలో ఇప్పుడు మళ్ళీ తీరా చూస్తే సేమ్ పూణేలో గూడా ఇదే సంఘటన చోటు చేసుకుంది. కానీ ఇది చాలా దారుణమైన ఘటన అనే చెప్పుకోవాలి. అట్‌లీస్ట్ పెళ్లి కాకముందే, అంటే పెళ్లి కాకముందైనా నిజానిజాలేంటో తనకు చెప్తే అయిపోతుంది. కానీ ఇక్కడేంటంటే మళ్ళీ మా తల్లిదండ్రులు వేరే వాళ్ళకిచ్చి చేస్తారేమో, ఇంకా ఏదో ఒకటి చేయాలని జెప్పేసి పగడ్బందీగా ప్లాన్ చేసి, ఎప్పటినుండో ప్లాన్ జేసి, ఇంతకుముందు గతంలో ఎప్పుడైతే ఎళ్లారో అక్కడికి ఘాట్‌కి, మళ్ళీ ఇప్పుడు అక్కడికే వెళ్లి, ఇంక అక్కడి నుంచి తోసేస్తే ఎవ్వరికీ ఎలాంటి అనుమానం రాదు అని చెప్పేసేసి, ఇంకా 460 అడుగుల లోతున్న ఆ ఘాట్ ఏదైతే ఉందో, సో, అక్కడ అంతెత్తు పైనుంచి తననైతే తోసేసి చంపేయడం జరిగింది. తీరా జూస్తే మళ్ళీ పోలీసులకు వాళ్ళే కాల్ జేశారు. తను లోయలో పడిపోయాడు, కాపాడండి అని జెప్పేసి ఒక సీన్ క్రియేట్ జేశారు. నేను చాలా బాధపడుతున్నానని జెప్పేసి గూడా తను ఒక యాక్టింగ్, ఇంకా మూవీలో గూడా అంత బాగా యాక్ట్ జేయరేమో, అంత బాగా యాక్ట్ జేసింది. కానీ తీరా జూస్తే దొరికిపోయింది.